కథ పేరు డ్రెస్ కోడ్. రచయిత పిట్టా గోపి. హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ లో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాంప్రసాద్ కి, కానిస్టేబుల్ సురేందర్ కి పై అధికారుల నుండి నోటీసులు అందాయి. నడిరోడ్డుపై కాలేజీ విద్యార్థినిని ఇద్దరు ఆకతాయిలు అల్లరి చేస్తున్నా, బాధితురాలు కాపాడండని పిలుస్తున్నా, అటువైపు వెళ్తున్న వీళ్లు చూసి చూడనట్టు వెళ్లిపోయారని, దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసు సారాంశం. ఎస్ఐ రామ్తో పాటు బాధితురాలు మరియు ఆమె తల్లిదండ్రులకు కూడా ఈ నోటీసులు అందటంతో వారు కూడా తమ వివరణ ఇవ్వటానికి అధికారుల వద్దకు వచ్చారు. ముందుగా ఎస్ఐ సార్, మన దేశంలో ఇప్పటితో పోలిస్తే ఒకప్పుడు మనం ధరించే వస్త్రాలపై ఎలాంటి విమర్శ లేదు. రాను రాను కాలచక్రంలో వచ్చిన మార్పు మనం వేసుకునే వస్త్రాలపై కూడా పడింది. ఆగా మగ తేడా లేదు. ఎవరికి ఏ దుస్తులు నచ్చితే ఆ దుస్తులు ధరించటం పరిపాటిగా మారింది. ఈ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు కదా మరి. ఆనాడు పంచెకట్టు, పట్టుచీర కట్టుకునే ఎవరినైనా భారతీయులు అని ఇట్టే చెప్పవచ్చు. వస్త్రధారణలో అంతటి గొప్ప కీర్తి మన దేశానికి ఉంది. అలాంటి గొప్ప సంస్కృతి, సంప్రదాయం కలిగిన దేశం మనది. ఇక అసలు విషయానికి వస్తే, నగరంలో ఈ మధ్య ఆడవారిపై అకృత్యాలు విపరీతంగా పెరిగాయని, మీ నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక నివారణ చర్యల కోసం 2 నెలలుగా రోడీషీటర్లకు, లారీ డ్రైవర్స్కు, ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇస్తూ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతూ, ప్రతి పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ వచ్చాం. అయినా కొంతమందిలో మార్పు రావటం లేదు. ముఖ్యంగా ఆడపిల్లలు ధరించే దుస్తులు మరీ దారుణంగా ఉన్నాయి. ఏమని అడిగితే మా ఇష్టం అంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. నిజమే, డ్రెస్ కోడ్ పై వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఎటువంటి నిబంధనలు లేవు. స్వేచ్ఛ ఉంది కదా అని వివరించటానికే చెప్పలేని విధంగా ఉంటే, తానంతటా తన దారిన పోయే మగవాళ్లు సైతం వీళ్లని ఏడిపించక ఇంకేం చేస్తారు. నిజంగా సభ్య సమాజం మంచిదైతే ఆడపిల్లలు ఏ దుస్తులు వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చదువుకున్న వాళ్లు, ఇంగిత జ్ఞానం లేకుండా ఇలా మరీ దారుణమైన దుస్తులు ధరిస్తూ చదువుకోటానికి రావటం కొందరు మంచివాళ్లకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అంతెందుకు, పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం మంచి చెప్తున్నా వినిపించుకోవటం లేదు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా సినిమాల ప్రభావం కూడా ఉంది. కాని అంతకు ముందు వరుసలో సెలబ్రిటీలు ఉంటారు. వారు తమ దుస్తులు ఒంటికి కప్పుకునేది తక్కువ, ఈడ్చుతూ పోయేది ఎక్కువ. ఒంటికి కప్పుకోని వస్త్రం వీధల్లా పరుచుకుని ఏం లాభం? వాళ్లు సెలబ్రిటీలు. వారి చుట్టూ పెద్ద వలయం ఉంటుంది. వారి వస్త్రధారణ ఫాలో అయితే వీళ్లకి అలాంటి వలయాలు ఉంటాయా? ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచ్చే ఆపద నుండి ఎవరైనా రక్షించటానికి అవకాశం ఉంటుంది. మళ్లీ ఇలాంటి దుస్తులు వేసుకుంటారు. కాని ఒకసారి తప్పు జరిగితే జీవితాలు నాశనమవుతాయని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? అధికారులకు వివరణ ఇచ్చాడు ఎస్ఐ. ఆ మాటలకు ఆమె తల్లిదండ్రులు అక్కడే ఆమెని తిడుతుండగా, ఎస్ఐ అడ్డుకుని, ఇదే మందలింపుని మీ పిల్లలు బయటకు వెళ్లేటప్పుడు చెప్తే బాగుంటుంది. మీకు తెలియకుండా మీ పిల్లలు ఇలా చేయరు కదా. అసలు ఇలాంటి దుస్తులు కొనుక్కుని ధరిస్తుంటే ఆపలేని మీకు ఇప్పుడు దండించే అధికారం ఉందా? ఆలోచించండి తల్లిదండ్రులారా. మీ పిల్లలకు సభ్యత, సంస్కారం నేర్పించకుండా రేపటి రోజున వారి నుంచి ఇలాంటివి ఆశించటం ఎంతవరకు సమంజసం? స్వేచ్ఛ ఉంది కదా అని ఎల్లవేళలా ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న మాకే మా ఇష్టం అంటూ ఎదురు చెప్పటం సమంజసమా? మీరు మాకు సహకరించండి. ఎవడు అఘాయిత్యాలు చేస్తాడో మేము చూస్తాం. మేము ఉన్నది మిమ్మల్ని రక్షించటానికే అని చెప్పగా అధికారులు ఎస్ఐ రామ్ ప్రసాద్ ని మెచ్చుకుని నోటీసులు ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పి గౌరవంగా పంపారు. బాధితురాలు డ్రెస్ కోడ్ విషయంలోనే కాదు, ఆడపిల్లగా బుద్ధిగా, సక్రమంగా ఉంటానని మాట ఇవ్వగా ఆమెకి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పంపారు అధికారులు. సమాప్తం. కథను విన్న పాఠకులకు ధన్యవాదాలు. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము.
మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.